జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. Hello, dear English lovers. How are you all? By the way, how is your practice going? Hope it's going well. Now, let's start the session with a beautiful proverb or quotation kind of thing. A positive mind finds opportunity in everything. ఒక పాజిటివ్ మైండ్ అంట ప్రతి విషయంలోనూ ఏదో ఒక ఆపర్చునిటీ వెతుక్కుంటాం. అంతే తప్ప కొంతమంది ఉంటారండి, ఎన్ని ఆపర్చునిటీస్ ఇచ్చినా ఇంకా నాకేదో లేదు అని ఫీల్ అవుతా ఉంటారు. బట్ పాజిటివ్ మైండ్ ఏం చేస్తుంది? ప్రతి చిన్న దాంట్లో కూడా ప్రతి విషయంలోనూ ఒక ఆపర్చునిటీ, ఒక పాజిటివ్ థింగ్ ని వెతుక్కుంటూ ఉంటుంది. సో హ్యావ్ దిస్ పాజిటివ్ మైండ్, ట్రై టు ఫైండ్ ఆపర్చునిటీ ఇన్ ఎవ్రీ పర్టికులర్ అండ్ సింగిల్ థింగ్ యూ హ్యావ్. మీతో ఉన్న ప్రతి దాంట్లో కూడా ఈ ఆపర్చునిటీ ఫైండ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఒక టంగ్ ట్విస్టర్ ప్రాక్టీస్ చేద్దాం. 6 sticky skeletons, 6 sticky skeletons, 6 sticky skeletons, 6 sticky skeletons. Try this. 6 sticky skeletons. ఇది 5 టైమ్స్ చెప్పడానికి ట్రై చేయండి. నా లెట్స్ సీ. ఈ రోజు మన కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఇన్ ఆర్ ప్రీవియస్ సెషన్స్ వి లెర్న్డ్ ప్రెజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. ఇప్పుడు ఈ పర్టికులర్ V4 అనే కాన్సెప్ట్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. వర్బ్స్ 4 రకాలుగా డివైడ్ చేస్తాం. V1, V2, V3, V4 అని నేర్చుకున్నాం. మరి V4 వాడాలి అని అంటే డైరెక్ట్ గా V4 కుదరదండి. ఐ కమింగ్, ఐ గోయింగ్, V4 అంటే ఏంటి? ఇంగ్ ఫార్మ్ పెట్టడం. ఐ గోయింగ్, ఐ సింగింగ్, నో, డైరెక్ట్ కుదరదు. V4 యూజ్ చేయాలంటే దాని ముందర ఖచ్చితంగా బి ఫార్మ్స్ ఉండాలి. బి అంటే am, is, are, was, were, ఇవి బీస్, ఈ బి ఫార్మ్స్. సో బి ఫార్మ్స్ ఏవో ఒకటి ఉండి అప్పుడు V4 రావాలి. అయితే ఈ బి ఫార్మ్స్ ఎవరెవరు? బి ఎవరెవరు అని అంటే మొత్తం 4 బి ఫార్మ్స్. ఎలా? బి, అమీజార్, ఇవన్నీ V1. పాస్ట్ అయితే was, were, V3 been, V4 being. సో ఏదో ఒక బి ఫార్మ్ ఉండాలి కదా. మనం ఏం చేద్దాం? ఇప్పుడు ఈ అమీజార్ నేర్చుకుందాం. అమీజార్ ప్లస్ V4. అమీజార్ V4 అంటే దాని మీనింగ్ ఏంటి? మనందరికీ చిన్నప్పటి నుంచి తెలిసిన మీనింగ్ ప్రెజెంట్ కంటిన్యూస్. అంటే ఒక పని ప్రెజెంట్ లో జరుగుతూ ఉందనుకో, అప్పుడు అమీజార్ యూజ్ చేయాలి అని నేర్చుకున్నాం. అమీజార్ V4 యూజ్ చేయాలి అని. అయితే ఈ అమీజార్ V4 ఒక్క ప్రెజెంట్ లో కంటిన్యూ అవుతున్నదనే కాదు, ప్రస్తుతం ఇప్పుడు నేను క్లాస్ టీచ్ చేస్తూ ఉన్నా. నౌ, ఈ క్షణం ఏం జరుగుతుంది? ఐ ఆమ్ టీచింగ్. ఓకే, నేను ఇప్పుడు ప్రస్తుతం ఒక వీడియో షూట్ చేస్తూ ఉన్నాను. నౌ, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఐఎమ్ షూటింగ్ అ వీడియో. అయితే నవ్ అంటే ఈ క్షణం, ఇప్పుడనే కాదు, ఇప్పుడు అరౌండ్ నవ్ అంటే ఈ ప్రస్తుత కాలంలో మనం చేస్తూ ఉన్న పని. అంటే ఎలా చూడండి, ఎవరినైనా మనం పిల్లల్ని అడిగామనుకో, ఏం చదువుతున్నావు అని అంటే, నేను 9th క్లాస్ చదువుతున్నా, నేను బీటెక్ చదువుతున్నా అంటే మన కళ్ళ ముందు బీటెక్ చదువుతున్నాడనా? నవ్ జరుగుతుందనా? కాదు. ఈ అరౌండ్ నవ్, ఈ ప్రస్తుత కాలంలో ఒక పని జరుగుతూ ఉంది. అప్పుడు కూడా ఏం చెప్తాము? కంటిన్యూస్ అమీజార్ V4 చెప్తాం. ఎలా? హీ ఈజ్ స్టడీయింగ్ 4th year బీటెక్ ఆర్ బీటెక్ 4th year. ఓకే, సో మీరేం చేస్తున్నారంటే, నేను ఒక జాబ్ చేస్తున్నా, ఐఎమ్ డూయింగ్ ఎ జాబ్. ఓకే, అంటే మీ కళ్ళ ముందు జరుగుతుందని కాదు, అరౌండ్ నవ్ జరుగుతుందని. సో ఈ సందర్భంలో V4 యూజ్ చేస్తాం. ఇంకెప్పుడు అమీజార్ V4 యూజ్ చేస్తాం? ఈ పాయింట్ చాలా తక్కువ మందికి తెలుసు. ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఫ్యూచర్ ప్లాన్స్. ఫ్యూచర్ లో ఒక పని చేయాలని ఫిక్స్ అయిపోయింది, టైం ఫిక్స్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫిక్స్డ్. ఇలా ఫ్యూచర్ ప్లాన్స్ కోసం కూడా అమీజార్ V4. తెలుసా, నేను రేపు బెంగళూరు వెళ్తున్నా, రేపు బెంగళూరు వెళ్ళాలని ఫ్యూచర్ ప్లాన్ ఫిక్స్ అయిపోయింది. అప్పుడు ఏం యూజ్ చేయాలి? ఐ ఆమ్ గోయింగ్ టు బెంగళూరు. అదేంటండి ఐ ఆమ్ గోయింగ్ టు బెంగళూరు అంటే ఇప్పుడు వెళ్తున్నామని కదా? నో, ఫ్యూచర్ లో ఒక ప్లాన్ ఫిక్స్ అయినా కూడా ఏం యూజ్ చేయొచ్చు? అమీజార్ V4 యూజ్ చేయొచ్చు. హోప్ యూ గాట్ దిస్. తెలుసా, నేను కొత్త కారు కొంటున్నా అంటే కొనేసానని కాదు, ఇప్పుడు కొంటున్నానని కాదు, ఫ్యూచర్ లో కొనాలని ప్లాన్ ఫిక్స్ అయిపోయింది. ఐఎమ్ బయింగ్ అ న్యూ కార్. దిస్ ఈస్ హౌ వి యూస్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీద క్లారిటీ వచ్చిందా? దీన్ని తీసుకొచ్చి ఏం చేద్దాం? మన ఫార్ములాలో అప్లై చేద్దాం. ఏంటి మన ఫార్ములా? పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్, WH క్వశ్చన్స్. అంటే నేను ఇప్పుడు టీచ్ చేస్తూ ఉన్నా, పాజిటివ్ సెంటెన్స్. నేను టీచ్ చేయట్లే, నెగటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ అంటే ప్రశ్నించడం. మీరు టీచ్ చేస్తూ ఉన్నారా? మీరు తింటున్నారా? ఆడుతున్నారా? ఆడట్లేదా? రాయట్లేదా? క్వశ్చన్స్. WH క్వశ్చన్స్ అంటే ఏం తింటున్నారు, ఎప్పుడు, ఎందుకు, ఎలా.
ఇవి WH క్వశ్చన్స్. ఇప్పుడు దీన్ని am is or V4 లో అప్లై చేద్దాం. చూడండి, ఐకి am, దే, యు ఆర్, దే ఆర్, వి ఆర్, ఈ మూడిటికి ఆర్. ఓకే, హీ, షీ, ఇట్, ఈ మూడిటికి ఈస్. ఓకే, వీటన్నిటి పక్కన పాజిటివ్ సెంటెన్స్లో ఏం రావాలి? V4. నేను ఇప్పుడు క్లాస్ టీచ్ చేస్తూ ఉన్నాను, ఐ ఆమ్ టీచింగ్. ఓకే, నేను వీడియో ఎడిట్ చేస్తున్నాను, ఐ ఆమ్ ఎడిటింగ్. మీరు ఎడిట్ చేస్తున్నారు, యు ఆర్ ఎడిటింగ్. అతను ఎడిట్ చేస్తున్నాడు, హీ ఈజ్ ఎడిటింగ్. ఇవి పాజిటివ్ సెంటెన్సెస్. చిన్నప్పటి నుంచి మనకి ఏ స్ట్రక్చర్ వచ్చినా రాకపోయినా ఇది బాగొచ్చు కదా, సో వెరీ ఈజీ. ఇవి పాజిటివ్. ఫార్ములాలో ఫస్ట్ వన్ అయిపోయింది. నెగిటివ్ అంటే ఎలా చెప్పాలి? నేను వీడియో ఎడిట్ చేయట్లేదు ఇప్పుడు, లేదు, నాట్ పెట్టండి, నాట్ బిఫోర్. నేను వీడియో ఎడిట్ చేయట్లా, ఐఎమ్ నాట్ ఎడిటింగ్. నేను రాయట్లేదు, ఐఎమ్ నాట్ రైటింగ్. అతను ఏడ్చట్లేదు, హీఈస్ నాట్ క్రయింగ్. ఆమె స్మైల్ చేయట్లేదు, షీఈస్ నాట్ స్మైలింగ్. ఆమె రేపు ఇక్కడికి రావట్లేదు, షీఈస్ నాట్ కమింగ్ హియర్ టుమారో. అతను నెక్స్ట్ వీక్ బెంగళూరుకి వెళ్ళట్లేదు, హీఈస్ నాట్ గోయింగ్ టు బెంగళూరు నెక్స్ట్ వీక్. ఫ్యూచర్ ప్లాన్స్, am is or V4. సో పాజిటివ్ నెగిటివ్ అయిపోయాయి. ప్రశ్న ఇద్దాం చూడండి, క్వశ్చన్ అడగాలి. మీరు రేపు క్లాస్కి వస్తున్నారా? క్వశ్చన్ ఎలా వస్తుంది? am is or లతో స్టార్ట్ అవ్వాలి. మీరు క్లాస్కి వస్తున్నారా? ఆర్ యూ కమింగ్ టు క్లాస్ టుమారో? మీరు ఇప్పుడు వీడియో వాచ్ చేస్తున్నారా? ఆర్ యూ వాచింగ్? వాళ్ళు వాచ్ చేస్తున్నారా? ఆర్ దే? మరి హీకి షీకి అయితే ఈజ్ తో రావాలి. అతను నేర్చుకుంటున్నాడా? ఈజ్ హీ లెర్నింగ్? ఆమె ట్రై చేస్తుందా ఆన్సర్స్? ఈజ్ షీ ట్రయింగ్ ఆన్సర్స్? పాజిటివ్ క్వశ్చన్స్. మరి నెగిటివ్ అంటే మీరు చేస్తున్నారా? ఆర్ యూ? చెయ్యట్లేదా? ప్రాక్టీస్ చెయ్యట్లేదా? ఆంట్ యూ ప్రాక్టీసింగ్? మీరు నేర్చుకోవట్లేదా? ఆంట్ యూ లెర్నింగ్? వాళ్ళు నేర్చుకోవట్లేదా? ఆంట్ దే లెర్నింగ్? అతను నేర్చుకోవట్లేదా? ఈజంట్ హీ లెర్నింగ్? ఆమె నేర్చుకోవట్లేదా? ఈజంట్ షీ లెర్నింగ్? ఇప్పుడు ఇంట్రాగేటివ్ అయిపోయింది. WH క్వశ్చన్స్ ఏంటి? వాట్, వేర్, వెన్, అవి. ఇప్పుడు చూడండి, ఏం నేర్చుకుంటున్నారు? వాట్ ఆర్ యూ లెర్నింగ్? ఎక్కడ నివసిస్తున్నారు? వేర్ ఆర్ యూ లివింగ్? ఎప్పుడు వస్తున్నారు ఇక్కడికి? వెన్ ఆర్ యూ కమింగ్ హియర్? ఎందుకు ఆలోచిస్తున్నారు? వై ఆర్ యూ థింకింగ్? ఎలా ప్రిపేర్ అవుతున్నారు? హౌ ఆర్ యూ ప్రిపేరింగ్? ఎందుకు రావట్లే క్లాసులకి? వై ఆంట్ యూ అటెండింగ్? అతను ఎందుకు రావట్లేదు? వై ఈజంట్ హీ అటెండింగ్? సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్. ఇప్పుడు కాన్సెప్ట్ నేర్చుకున్నాం. కాన్సెప్ట్ నేర్చుకొని వదిలేయొద్దు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ లో మన డే టు డే లైఫ్ లో జరిగే ఒక చిన్న కథ అల్లుదాం. ఏం యూస్ చేసి? ఈ am is or V4 యూస్ చేసి చిన్న కథ. నాతో పాటు మీరు కూడా ట్రై చేయండి. కమాన్, ఇక్కడ నేను రాశాను, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీరు వీడియో పాజ్ చేసుకొని యూ హ్యావ్ టు రిపీట్ ఆఫ్టర్ మీ. లెట్స్ సీ. మై సిస్టర్ ఈస్ అటెండింగ్ మ్యూజిక్ క్లాసెస్. మళ్ళీ ఒకసారి, మై సిస్టర్ ఈస్ అటెండింగ్ మ్యూజిక్ క్లాసెస్. అంటే ఇప్పుడు మన కళ్ళ ముందు అటెండ్ అవుతుందని కాదు, అరౌండ్ నౌ అటెండ్ అవుతుంది. అంటే ఈ రోజు వారి జీవితంలో ఒక పని చేస్తుంది. మై సిస్టర్ ఈస్ అటెండింగ్ మ్యూజిక్ క్లాసెస్. షీ లవ్స్ మ్యూజిక్ అలాట్. ఆమెకి బాగా ఇష్టం. ఇంతకు ముందు స్ట్రక్చర్ లో మీకు చెప్పాను, హీకి షీకి ఎస్ పెట్టాలి అని చెప్పేసి. ప్రెసెంట్ లో షీ లవ్స్, ఆమె ఇష్టాలు. ఓకే, షీ లవ్స్ మ్యూజిక్ అలాట్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకసారి చెప్పండి. మై సిస్టర్ ఈస్ అటెండింగ్ మ్యూజిక్ క్లాసెస్. ఎందుకు? షీ లవ్స్ మ్యూజిక్ అలాట్. ఇప్పుడు నెక్స్ట్ లైన్, నెక్స్ట్ వీక్ షీ ఈస్ హ్యావింగ్. ఇదిగో అదేంటండి నెక్స్ట్ వీక్ అన్నారు, ఇక్కడేమో షీ ఈజ్ హ్యావింగ్ అని V4 రాశారు. ఫ్యూచర్ ప్లాన్స్. ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఏం చెప్పొచ్చు అని నేర్చుకున్నాం? V4. సో నెక్స్ట్ వీక్ షీ ఈజ్ హ్యావింగ్ ఎ మ్యూజిక్ కాంపిటీషన్. నెక్స్ట్ వీక్ ఆమెకి మ్యూజిక్ కాంపిటీషన్ ఉంది. సో ఆమె ఏం చేస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ లో? మరి షీ ఈజ్ ప్రిపేరింగ్. సో షీ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ఇట్ డే ఇన్ అండ్ డే అవుట్. ఇక్కడ ఒక కొత్త ఇడియం తీసుకొచ్చాను చూడండి. డే ఇన్ అండ్ డే అవుట్ అంటే మీనింగ్ ఏంటి అంటే రాత్రింబవళ్ళు, రాత్రనక పగలనక అని అంటాం కదా. పొద్దున్న సాయంత్రం ఎప్పుడు అదే పని మీద, అదే ఇంకా ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రిపరేషన్. అప్పుడు ఏం చెప్తాం? డే ఇన్ అండ్ డే అవుట్, డే ఇన్ అండ్ డే అవుట్, రేయింబవళ్ళు. ఓకే, సో ఇప్పుడు మొత్తం ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం చూడండి. నేను చెప్తూ ఉంటాను, నా వెనకాల మీరు రిపీట్ చేయాలి. ఓకేనా? మై సిస్టర్ ఈస్ అటెండింగ్ మ్యూజిక్ క్లాసెస్. షీ లవ్స్ మ్యూజిక్ అలాట్.
next week she is having a music competition. For that, so she is preparing for it day in and day out. ఇప్పుడు దీంట్లో నుంచి కొన్ని క్వశ్చన్స్ ట్రై చేద్దాం. మీ సిస్టర్ మ్యూజిక్ క్లాసెస్కి అటెండ్ అవుతుందా? ఈజ్ యువర్ సిస్టర్ అటెండింగ్ మ్యూజిక్ క్లాసెస్? ఆమె మ్యూజిక్ కాంపిటీషన్ ఎప్పుడుంది? వెన్ ఈజ్ హర్ మ్యూజిక్ కాంపిటీషన్? ఆమె అందులో పార్టిసిపేట్ చేస్తుందా? ఈజ్ షీ పార్టిసిపేటింగ్ ఇన్ దట్ కాంపిటీషన్? ఆమెకి మ్యూజిక్ ఇష్టమా? డస్ షీ లవ్ మ్యూజిక్? సో ఇలా ఈ కథలో నుంచి మీకు ఏం క్వశ్చన్స్ వస్తాయో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ. Follow for more.